ఈ ఒనేసిము దేవునికి దూరస్తుడిగా ఉన్నాడు, నమ్మిన యజమానికి నమ్మక ద్రోహిగా ఉన్నాడు, జీవితం అంతా పాడు చేసుకున్నాడు. కానీ ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చి పౌలు చెప్పిన మాటలు విన్నాడు, తప్పు తెలుసుకున్నాడు, మారుమనసు పొందాడు. ఇప్పుడు పౌలు గారు అంటున్నాడు, ఈయన నా కుమారుడు. ఇది మొదటిగా ఆయన ఒప్పుకుంటున్న విషయం. సరేరా, అతని జీవితం పాడైపోయిన జీవితమే, చెడిపోయిన జీవితమే, యజమాని దుఃఖపెట్టిన జీవితమే, పౌలు గారిని కూడా దుఃఖపెట్టిన జీవితమే. కానీ ఇప్పుడు ఏమైపోయాడు ఆయన? ఇప్పుడు నా కుమారుడు అని చెప్పడానికి కుమారుడుగా ఒప్పుకుంటున్నాడు. ఇప్పుడు పౌలు గారు ఫలాయన మా తండ్రి అని చెప్పటం వేరు, ఈయన నా కుమారుడు అని ఒప్పుకోవడం, పరిచయం చేయడం వేరు. సరేండి, ఇప్పుడు పౌలు గారే ఆయన్ని తన కుమారుడు అని చెప్పడానికి తనలో ఉన్న మార్పును గ్రహించాడు. ఆమేన్. సరేండి, అందుకే అంటాడు, మనం మార్పు చెందక సరేండి మన యొక్క సత్ప్రవర్తన కనిపించాలి. ఒక వ్యక్తి మారాను అని మాటలు చెప్తే సరిపోదు. ఏం కావాలి? క్రియలు కావాలి, ప్రవర్తన కావాలి. అది నిరూపించాలి, లేక చూపించగలిగి ఉండాలి. చాలాసార్లు మాటలు చెప్తాం కానీ క్రియల్లోకి వచ్చేసరికి ఏం ఉండదండి. సరే, కనుక దేవునికి కావాల్సింది ఏమిటయ్యా అంటే క్రియలు కావాలి. అందుకే అంటాడు, క్రియలు లేని విశ్వాసం అది మృతమైంది. కనుక నువ్వు మారుమనసు పొందావు, మంచిదే, కానీ నీ క్రియలు ఎలా ఉండాలి? అందుకే అంటాడు, నీ క్రియలు నా ఎదుట సంపూర్ణంగా లేవు అంటాడు. కనుక ఇప్పుడు ఒనేసిమును గూర్చి పౌలు గారు మొట్టమొదటిగా ఒప్పుకుంటున్నాడు, ఈయన నా కుమారుడు. నేను ఎక్కడ కన్నాను అంటే క్రీస్తు యేసు ఖైదీగా బంధకములో ఉండి కన్నాను. సరేండి, పౌలు గారు బంధకంలో ఉండొచ్చు, కానీ దేవుని వాక్యం బంధించబడలేదే. మనం చీకటిలో ఉండొచ్చు, కానీ దేవుని వాక్యం చీకటి కాదు. కనుక పౌలు గారు ఇప్పుడు ఒనేసిమును గూర్చి ఒప్పుకుంటున్నాడు అంటే ఒనేసిములో మార్పు, పశ్చాత్తాపము, నిజమైన జీవితాన్ని పౌలు గారు చూశాడు. ఆమేన్. మన జీవితంలో కూడా అది కనపడాలి. సరే, అందుకే అంటాడు, ఎవడైనను క్రీస్తునందుంటే వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము కృతవాయెను. క్రీస్తునందు ఉన్నాడు అంటే ఆ వ్యక్తి నూతన పరచబడతాడండి, నూతన వ్యక్తులుగా మారిపోతారు. ఇంకంతే. సరే అండి, ఒక్కసారి మారాము అంటే ఇక జీవితంలో మళ్ళీ ఇంకెప్పుడు మనలోకి మార్పు, విడిచిపెట్టిన దాన్ని ఎప్పుడూ ఆశించకుండా ఉండటమే గొప్ప మార్పు. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ అపారమైన ప్రేమకు వందనాలయ్యా, వందనాలయ్యా. ఎప్పుడో మట్టికి మన్నవలసిన మమ్మలను ప్రేమించి మాకు ఈ అవకాశం ఇచ్చావు. ఈ సమయంలో ఇలాగా అయ్యా దిద్దుకునే అవకాశం, సరిచేసుకునే అవకాశం, మీ మాటకు లోబడే అవకాశం మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు, వందనాలు, వందనాలు. అయ్యా, నీ వాక్యానికి లోబడుతున్నానయ్యా, నేను భయపడుతున్నానయ్యా, నన్ను క్షమించయ్యా. నా మీదున్న దోషం, నా మీదున్న పాపం, నా మీదున్న అపరాధం, నా మీదున్న అయ్యా కీడులు తొలగించయ్యా, పరిశుద్ధపరచయ్యా. అయ్యా, మీ కృప మాకు కావాలి. మీ రెక్కల చోటున భద్రపరిచి మేలు చేసి మహిమ పొందమని, నీ వాక్యాన్ని అర్థం చేసుకొని వాక్యానుసారంగా సరిచేసుకొని సమాధానపడినట్లు కృప దయచేయమని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.